ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 99-2004లో పనిచేసినటువంటి సందర్భంలోని డిఎస్సి పరీక్ష రాసినటువంటి వాళ్ళని మోసం చేసినటువంటి కార్యక్రమం చేశారు. 2014లో మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నటువంటి సమయంలో కూడా డిఎస్సి అభ్యర్థుల్ని మోసం చేసినటువంటి కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి తన సుపుత్రుడినే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మంత్రిగా పెట్టి మరొక పెద్ద స్కామ్కి దారితీశారనేటువంటి విధానంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ ఏదైతే మా హయాంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాని మీద అనేక రకాలుగా దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేసి ఎంతసేపు ఉన్న రాజకీయ లబ్ధి ఓట్లు దండుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ప్రజలకి ఏదో రకమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం, వాళ్ళ ఓట్లను దండుకున్నాక అధికారం వచ్చిన తర్వాత మొండి చేయి చూపించేటటువంటి కార్యక్రమం చేయడం అనేది చంద్రబాబు గారికి వెన్నతో పెట్టి, ఎవరైతే ఈ ఎస్సీఆర్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తా ఉన్నాడు, అది కూడా డిజిటల్ విభాగంలో పనిచేస్తా ఉన్నాడు, అతను ఈ పేపర్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తిరిగి అతనే ఎగ్జామ్ రాసి కృష్ణా జిల్లా నుంచి టాపర్గా ఉండడం, అదే మాదిరిగా జోన్ 2 టీజీటీలో ర్యాంకర్గా కూడా నిలవడం అనేది అసలు బుద్ధున్నవాడు ఎవరైనా కూడా, కొంచెమైనా కూడా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కూడా ఎగ్జామ్ ఎవరైతే నిర్వహిస్తారో ఎగ్జామ్ నిర్వహించే వ్యక్తే మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడా? అతనికే మళ్ళీ ఎగ్జామ్లో టాపర్లుగా ర్యాంకులు వస్తాయా? గ్రౌండ్లో కూడా అడుగు పెట్టినటువంటి వాళ్ళు, స్పోర్ట్స్ వైపు కనీసం కన్నెత్తి చూడనటువంటి వ్యక్తులు ఇవాళ స్పోర్ట్స్ కోటాలో జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా సర్టిఫికెట్లు తెచ్చుకుని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించేటటువంటి కార్యక్రమం జరుగుతాం. వాళ్ళను కూడా ఎవరు అని చెప్పని గమనిస్తే చాలా క్లియర్ కట్గా ఆడియో టేపులతో ఒక్కొక్క పోస్టుని 15 లక్షలకి 20 లక్షల రూపాయలకి బేరాలాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరో పక్కన ఏదైతే చాలా క్లియర్గా సీక్రెట్గా ఒక కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సినటువంటి ఈ పేపర్కి సంబంధించినటువంటి డిఎస్సి పేపర్లకి సంబంధించినటువంటిది బయటకు వచ్చినట్టుగా అనేక ఆధారాల ద్వారా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రిజల్ట్ని అనౌన్స్ చేసేటటువంటి ప్రక్రియలో కూడా దాదాపుగా 3,36,000 మందికి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తే కేవలం ఒక 5-6 వేల మందికి మాత్రమే సెలెక్టెడ్ అనేటువంటి ఒక మెసేజ్ని పంపించడం జరిగింది. సహజంగా ఎప్పుడూ కూడా రివాజుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం గమనిస్తే ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ తాలూకా రిజల్ట్ తెలుస్తుంది. ఎగ్జామ్ పాస్ అయినటువంటి వాడు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉండొచ్చు, డిస్క్వాలిఫై అయ్యో లేకపోతే ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా వాళ్ళ రిజల్ట్ ఏంటనేటువంటిది తెలుస్తుంది. కానీ అట్లా 3,36,000 మంది ఎగ్జామ్ రాస్తే అందరికీ కూడా రిజల్ట్ చూపించేటట్టుగా కాకుండా, రిజల్ట్ తెలిసేటట్టుగా కాకుండా గోప్యంగా దానిని చాలా ఏదో లిమిటెడ్ పర్సన్స్కే సెలెక్టెడ్ అని చెప్పి మెసేజ్ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ దాని మీద కొంతమంది హైకోర్టుకి వెళ్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి, ఎవరి రిజల్ట్ ఏమొచ్చిందో అసలు బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తే వెంటనే మళ్ళీ ఆ సెలెక్టెడ్ అనేటువంటి మెసేజ్ కేవలం ఒక ట్రయల్ రన్ కింద పంపించాం తప్పితే అదేమి సీరియస్గా పంపించింది కాదు అని చెప్పి విద్యాశాఖ ఆ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే దాన్ని తిరస్కరించే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ రిజల్ట్ అనౌన్స్ చేశారనేటువంటి విషయాన్ని తిరస్కరించే కార్యక్రమం చేస్తారు. అంటే చాలా స్పష్టంగా ఇందులో చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఎవరెవరైతే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ ఎగ్జామ్ నిర్వహణలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే డిఎస్సి అభ్యర్థుల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇందులో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి కొడుకుగా ఉన్నటువంటి లోకేష్ గారే ఈ శాఖకి మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఓ ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా పనిచేస్తున్నటువంటి శాఖలోంచి అంత తేలిగ్గా ప్రశ్నాపత్రాలు అనేటువంటి బయటికి రావడము, లేకపోతే ఈ మాదిరిగా గందరగోళం సృష్టించి కాసేపు రిజల్ట్ అనౌన్స్ చేసామని, కాసేపు అనౌన్స్ చేయలేదని,
లేకపోతే ఎవరికైతే పరీక్ష నిర్వహణలో, డిజిటలైజేషన్లో, మార్క్స్ అప్లోడ్ చేసే దాంట్లో అన్నిటిలోని కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తికే స్టేట్ ర్యాంకర్గా ర్యాంకులు రావడం, ఆ తదుపరి మళ్ళీ ఆ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తినే మళ్ళీ ఉద్యోగం నుంచి తొలగించడం, ఇవన్నీ కూడా చాలా రకాల అనుమానాలకి తావిస్తూ ఉంది. అనుమానాలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే ఒక సిట్టింగ్ జడ్జితో దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేయిస్తారా అనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పి తీరాలి. ఇందులో ఏదైనా ఊరికినే తాత్సారం చేసి ఏదో కట్టుకథలు అల్లి విషయాన్ని జాప్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా నిలుస్తారు. గతంలో 98లో కూడా ఇదే మాదిరిగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి ఇచ్చి ఆవేళ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల మంది డిఎస్సి అభ్యర్థులని పేపర్ లీకేజీల పేర్లు చెప్పి, లేకపోతే డిఎస్సి కట్ ఆఫ్ మార్కుల్ని రాత్రికి రాత్రే మార్చేసి, మరి ఆవేళ కూడా మెరిట్లో వచ్చినటువంటి వాళ్ళని చాలామంది జీవితాలతో ఆడుకుని సుమారుగా 25 ఏళ్ల పాటు వాళ్ళని రోడ్ల మీదకి ఇచ్చి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినటువంటి కార్యక్రమం చేశారు.